పద్మనాభరెడ్డి గారి మేమిద్దరం కూడా అనేక సందర్భాల్లో టెలివిజన్ షోస్లో ఈ అంశాల మీద అనర్గళంగా మాట్లాడే ప్రస్ఫుటంగా విషయాల్ని చెప్పే విధంగా అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ఇవాళ పబ్లిక్ లైఫ్లో కరప్షన్ని ఒక చర్చనీయ అంశంగా తెచ్చారంటే దానికి నేను అనుకుంటా ఎఫ్జీజీ కారణం. ఎవరు కూడా మొన్నటి వరకు నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎఫ్జీజీ లేవనెత్తిన అంశాలు ఎంబరాజింగ్గా ఉండేది ప్రభుత్వానికి. అదే ఉన్నత స్థాయిలో నేను ముఖ్యమంత్రి దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను కాబట్టి మరి ఎఫ్జీజీ లేవనెత్తిన సున్నితమైన అంశాల మీద ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో మీకు తెలియకపోవచ్చు పద్మనాభరెడ్డి గారు మరి ఇతర సభ్యులు చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళు అనేక సార్లు చాలా ఎంబరాజింగ్గా ఫీల్ అయ్యారు. విషయం వారికి ఇంతకుముందు చెప్పాను. వారు ఉన్నత స్థాయిలో ఏమి జరుగుతుందో బయట తెలియదు. బట్ ఏదైనప్పటికీ ఎఫ్జీజీ నుంచి వచ్చే పత్రాలు రాగానే అది సంబంధిత శాఖ అధికారులకు మాకు కూడా పంపించడం జరుగుతుంది. హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సెక్రటేరియట్లో, అదేవిధంగా డిపార్ట్మెంటల్ హెడ్స్కి. కానీ ఎక్కువగా డిపార్ట్మెంట్ హెడ్స్కు పోయేవి కావు, మాకే సెక్రటేరియట్ హెడ్స్లోకి అది వచ్చేది. కొన్ని విషయాలు టూకీగా చెప్పే విధంగా ఎగ్జాంపుల్స్తో సహా ఇస్తే బాగుంటుంది. ఇలా జరుగుతుంది, మీ దగ్గర ఇలా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పారు ఇలా జరుగుతుంది. సూక్ష్మ స్థాయిలో కరప్షన్ని ఏ రకంగా దాన్ని అరికట్టడానికి మీరు ఏ రకంగా కంకణం కట్టుకున్నారు, వాస్తవాలు తెలియజేయాలా, పలానా చోట కరప్షన్ జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, కానీ మూలాల్లో వెళ్ళే విధంగా మీరు ప్రయత్నించాలి. అది నా యొక్క ఉంటుంది. రెండో అంశం, కొందరు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు, ఐఏఎస్ అధికారులనండి, ఐపీఎస్ అధికారులనండి, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ఆ అధికారుల మీద అంటే బహిరంగంగా అయిపోయింది వాళ్ళ గురించి, కానీ వాళ్ళ మీద కూడా మీరు రాస్తే అది సీరియస్గా తీసుకుంటుంది. అదే వ్యక్తి మీద ఇంత అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కొందరు గనులు ఉన్నారు మా అడ్మినిస్ట్రేషన్లో. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ మీద వాళ్ళ ఆపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళ అభియోగాలు చేస్తారు, మళ్ళీ తిరిగి వాళ్ళ పీఠం ఎక్కిన తర్వాత వీళ్ళని అందలం ఎక్కిస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఆ విషయం పట్ల మీరు కూడా కొంచెం దృష్టి పెట్టాలి. మీరే కాదు, నేను ఐఎమ్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ ఇట్, ఐ బికమ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్ అండ్ టేక్ అన్ యాక్టివ్ రోల్. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఐ వాంట్ యూ పీపుల్ వీ షుడ్ టేక్ అప్ ఇండివిజువల్, బికాస్ ఇఫ్ యూ హ్యాండిల్ 3 or 4 people, 5 6 ఉన్నారు, వాళ్ళని మీరు ప్రజల్లో ఉండేటట్లు మీరు చేయటం వల్ల ఎఫ్జీజీ లేవలసిన అంశాల పట్ల పేపర్స్ ఆర్ టేకింగ్ ఇట్ అప్ బికాస్ దే నీడ్ a cause celebrate to it. They cannot discuss on their own. ఎడిటర్స్కు ఎలాంటి ప్రభావితం చేస్తారో ఆ విషయం కూడా మాకు తెలుసు. కానీ మీరు మిమ్మల్ని దే ఆర్ యూజింగ్ యూ యాజ్ అ కవచ్. కాబట్టి మీరు ఇంతకుముందు అన్నారు సోమ గారు, నిర్భయంగా విషయాలు చెప్పొచ్చు ఎవరు అడిగారు మిమ్మల్ని, ఎందుకంటే యూ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ. ఎవర్ ఎఫ్జీజీ మాట్లాడినప్పుడు it becomes a springboard for action. So I want sustainable action to be initiated. Regularly you keep in public memory, because public memory is proverbially short. You have to keep all these things in the limelight. Em action తీసుకుంటారో తర్వాత విషయం, కానీ the more you put it in the limelight, bring it to the limelight, focusing on these 5 or 6 officers, I don't want to take those names in the All India services, వాళ్ళు ఏ రకంగా చలమణి అవుతున్నారు, ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళే ఉంటారు, వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా మళ్ళీ వేరే స్థానానికి పెట్టేసి అక్కడ కీలకమైన పద్ధతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది, దాని మీద యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. మరి ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది లోవర్ లెవెల్ అన్నారు. లోవర్ లెవెల్ యూ క్యాన్ డూ ఇట్, ఇట్ ఈస్ వెరీ విజిబుల్. బట్ వాట్ అబౌట్ ఇన్విజిబుల్ కరప్షన్ which is so devastating? High level, where high level and the political corruption, they are partners in progress, always partners in progress. There is a symbiotic relationship between the political bosses and the bureaucratic. Without the consent of the political bosses, no bureaucrat will take a decision on his own. This aspect I have mentioned it on several occasions in the television debates. పొలిటికల్ అండదండ లేనిదే ఏ అధికారు చేయరు. అక్కడ ప్రేరణ ఉంటేనే, అక్కడ ప్రోత్సాహం ఉంటేనే, అక్కడ కావలసిన సపోర్ట్ ఉంటేనే చేస్తారు. ఏ అధికారి స్వతహాగా చేయరు, చాలా మట్టుకు చేయరు. స్వతహాగా చేసిన వాడు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఏమవుతుంది, వాడు
35 సంవత్సరాల పాటు పనిచేస్తాడు కాబట్టి వాడు ఎప్పుడో వాడి మీద కొరడా పడుతుంది. రేపు రిటైర్మెంట్ ముందు ఇవన్నీ వెలుగులో వస్తాయి. ఇన్కమ్ మరి ఈ ఇంటిగ్రిటీ సర్టిఫికేట్ తీసుకురమ్మంటాడు. అప్పుడు అవన్నీ వెలుగులో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా తప్పులు చెయ్యరు, కొన్ని మినాయింపులు తప్ప. So you have to continuously focus on the corruption at the higher levels, catch hold of the roots of corruption. That will ensure that there will be positive change. మూడోది, గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఎప్పుడు కరప్షన్ మీద లేదు. రాగానే పబ్లిసిటీ స్టంట్ చేసి ఇతర విషయాలు చెప్పేసి, కానీ ఇలాంటి కరప్షన్ మీద వీఆర్ గోయింగ్ టు, ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ యాడ్స్ విమ్సికల్ యాజ్ ద గవర్నమెంట్ సేస్ దట్ వీఆర్ గోయింగ్ టు కర్బ్, we're going to bring prohibition, but it never happens. Prohibition can never be succeeded, because I was also the Commissioner Excise for almost 3.5 years. I can tell you that prohibition cannot be successful all the world over, especially in our country. Prohibition has failed and it has resulted in devastating consequences. We know very well, bootlegging, illegal bootlegging and things like that. Kabatti we have to live with certain aspects. ఏమిటి? Prohibition, you have to live with it. Although the Shaka is called Department of Prohibition Exercise, it's a misnomer. Similarly, corruption. Why nobody talks about corruption? Why is not the government giving a commitment? So we can make them to give a commitment whenever there's a change of government, or subsequently whenever the anniversaries of the government is there, whenever the progress report is given. You should insist on the government, why are you not talking on elements of corruption or how to bring. I remember in good old days in the early 70s and late 80s, all across the the government used to say that we are going to end corruption, we are going to have transparent, we have to put up boards, we have grievance handling machinery. Nothing is spoken about grievance handling.